Madam, good morning, madam. Good morning, sir. Thank you, madam. Thank you, sir. సో మీ అందరికీ తెలుసు ఈరోజు సెషన్ వచ్చేసేసి ఉమెన్ హెల్త్ గురించి. ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉమెన్స్ అనేవాళ్ళు. ఎందుకంటే ఈ సృష్టి అనేది ఉందంటే కారణం భూమి మీద ఉమెన్. సో అటువంటి ఉమెన్ గురించి ఈ రోజున సెషన్ చేయడానికి మనకు శ్రీలక్ష్మి మేడం మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీలక్ష్మి మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. అందరూ అందరూ కూడా శ్రీలక్ష్మి మేడం వెల్కమ్ చెప్పండి. Good morning, sir. Thank you, sir. Good Good morning, morning, all of us. అందరూ కూడా వెల్కమ్ చేయండి. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. Thank you, madam. Good morning, all leaders. Good morning, madam. Good morning, madam. శ్రీలక్ష్మి మేడం స్టార్ట్ చేసేయండి మేడం. Good morning, all leaders. Myself, Sri Lakshmi from Vijayawada. ప్రజెంట్ ఇప్పుడు నేను బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నానండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వెస్టేజ్లో ఉమెన్స్ హెల్త్ అండి. ఉమెన్స్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే అండి. మనకి ఇంట్లో ఒక పాప పుట్టిన కాడ నుంచి వాళ్ళ మేజర్ లైఫ్ ఎలాగా ఎన్ని దశల వారీగా స్టార్ట్ అయ్యిద్ది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ఏంటంటే పుట్టిన వెంటనే ఇన్ఫెంట్ బేబీగా ఉంటుంది. ఆ చిన్న బేబీ దగ్గర నుంచి 9 years వచ్చేంత వరకు కూడా వాళ్ళది కిడ్ మోడ్లో ఉంటారండి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లల స్టేజ్లో వాళ్ళకి ఏ విషయాలు తెలియదు. తినటం, ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళి రావడం ఇంతవరకే జరుగుతుందండి. ఎప్పుడైతే 9 years క్రాస్ అయిన కాడ నుంచి 10, 11 ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు 11వ సంవత్సరంలోనే మెచ్యూర్ అయిపోతున్నారు మేడం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం, ఆటలు పాటలు అన్నీ అయిపోయినాయండి. ప్రతిదానికి ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, ఆ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఏంటంటే ఇలా జరుగుతుందని చెప్పి రీసెంట్గా స్టడీస్లో తెలిసింది. అయితే ఏంటంటే మేజర్గా లేడీ పార్ట్ వచ్చేసరికి అంటే మనం చిన్నపిల్లల స్టేజ్ దాటిన దగ్గర నుంచి 14వ సంవత్సరం 13వ సంవత్సరం వచ్చిన కాడ నుంచి మెచ్యూరిటీ లెవెల్కి వస్తారండి ప్రతి ఆడపిల్ల కూడా. ఈ ఆడపిల్లలు మెచ్యూరిటీ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇళ్లలో కూడా అందరూ తెలిసిన విషయమే కదండి, ఇది పెద్ద మనిషి అయ్యారు, పాప పెద్ద మనిషి అయిందని చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్తారు అని అంటే తను ఫస్ట్ స్టేజ్లోకే అడుగు పడుతుందండి. ఏంటంటే వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ప్రతిదీ కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళ శరీరంలో కొన్ని అవయవాలు మార్పు అవుతూ ఉంటాయండి. అక్కడ నుంచి కూడా పీరియడ్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైం నుంచి ఒక అప్పటి వరకు గర్ల్గా ఉన్న బేబీ ఉమెన్ అవుతుంది. ఆ ఉమెన్ స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే తను ఇంకొక బిడ్డకి జన్మనివ్వడానికి రెడీగా శరీరం అనేది అన్ని రకాల మార్పులు చెందిద్దండి. మేజర్ లైఫ్ ఏంటంటే ప్రతి ఆడపిల్లకి మేజర్ లైఫ్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీ టైము, మదర్హుడ్, అలాగే మేనోఫేజ్ స్టేజ్ ఉంటాయండి. ఇలా ఎలా అంటే మనం ఈ స్టేజెస్ని డివైడ్ చేసుకుంటే 0 నుంచి 9 years వరకు కిడ్లా ఉంటారు. ఆ తర్వాత 10 years 11 years వచ్చిన కాడ నుంచి మెచ్యూరిటీ అయిన కాడ నుంచి అడల్ట్ ఏజ్ అనేది స్టార్ట్ అవుద్దండి. ఆ స్టార్ట్ అయిన తర్వాత 22 years వచ్చేసరికి మ్యారేజ్ అవుతుంది. ఈలోపు ప్రెగ్నెన్సీ, పిల్లలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి లేడీస్కి. అట్లాగా 50 years వరకు వాళ్ళ ఏజ్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత 45 నుండి 50 years వరకు ఏంటంటే మోనోఫోజ్ స్టేజ్ అనేది అనుభవిస్తారు ప్రతి ఆడవాళ్ళు కూడా. ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అనేది, మెంటల్ హెల్త్ కండిషన్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత మనకి మేజర్ లైఫ్లో వచ్చేసరికి మేజర్ పార్ట్లో కొన్ని లైఫ్ సైకిల్స్లో చూసుకుంటేనేమో పాజిటివ్గా ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మ్యారేజ్ అవుతుంది, అట్లాగే ప్రెగ్నెన్సీ వస్తుంది, తర్వాత పిల్లలు పుడతాం, ఆ పిల్లల్ని పెంచడం, ఇదంతా హెల్తీ లైఫ్ స్టైల్లో కొంతమంది ముందుకు వెళ్ళిపోతారు. కొంతమందికి ఏమవుతుందంటే నెగిటివ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయండి. ఇవేంటంటే వాళ్ళకి అండ ఉత్పాదన లేకపోవటం, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావటం, అలాగే కొంతమందికి గర్భస్రావాలు ఎక్కువగా జరగటం, అట్లాగే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు పేదరికం అనుభవించటం,
ఇలాంటివన్నీ జరుగుతాయండి. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు మెంటల్గా కూడా హెల్దీగా ఉండరు అనమాట. ఆ తర్వాత ఏంటంటే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ ప్రతి మంత్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు బాడీ అనేది ప్రెగ్నెన్సీకి పాసిబుల్గా రెడీ అవుద్దండి ఉమెన్స్కి. అట్లాగే ఏంటంటే ఏజ్ గ్రూప్లో 13 ఇయర్స్ కానించి 50 ఇయర్స్ వరకు ప్రతి ఒక్క మహిళ ప్రతి నెల మెన్స్ట్రువల్ సర్కిల్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆ టైంలో ఏంటంటే కొంతమందికి ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అట్లాంటి స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఏంటంటే బ్లీడింగ్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ కొంతమందికి ఏంటంటే ఆ టైంలో పెయిన్ రావటం, ఫిజికల్గా మెంటల్గా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ అంతా ఏంటంటే 13 ఇయర్స్ దగ్గర నుంచి 50 ఇయర్స్ వరకు ప్రతి లేడీ ఏదో ఒక స్టేజ్లో అనుభవిస్తూనే ఉంటారండి ఈ స్ట్రెస్ ఫీల్ అనేది. రీసెంట్గా స్టడీస్ ప్రకారం కూడా చూసుకుంటే అండి ఆఫ్టర్ 55 ఇయర్స్ ప్రతి మహిళ మోనోఫేజ్ స్టేజ్కి వెళ్తారు. ఈ మోనోఫేజ్ స్టేజ్లో ఏంటంటే కొన్ని రకాల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అవి ఎలా అంటే కొంతమందికి ఓవర్ హీట్ అయినట్టు ఉండుండి చెమటలు పట్టేయడం, కాళ్ళు చేతులు లాగేయడం, తిమ్మిరులుగా రావటం, ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే మెడికల్గా కూడా ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవటం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు మోనోఫేజ్ స్టేజ్లో. తర్వాత ప్రతి లేడీస్కి కామన్గా కొన్ని డిసీజెస్ అనేది ఎక్కువగా ఉంటాయండి. అవేంటంటే ఒక ఆడపిల్లని చూసుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఏజ్తో సంబంధం లేకోకుండా ఈ మధ్య అందరూ అనుభవిస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎనీమియా. ఈ ఎనీమియా ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేదు అని అంటే సరైన టైంకి సరైన ఫుడ్ తీసుకోవడం మూలన, వాళ్ళు తీసుకునే ఫుడ్లో సరైన ఐరన్ కంటెంట్ లేకపోవడం మూలన, లేదంటే ప్రతి నెల వాళ్ళకి వచ్చే పీరియడ్ ప్రాబ్లం వల్ల కానీ, బ్లడ్ లాస్ ఎక్కువ అవటం వల్ల కానీ, అట్లాగే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బ్లీడ్ అవటం వల్ల కానీ, లేదంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీలు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ అది తీసుకోరండి. చాలా వరకు నాకు తినాలనిపించట్లేదు, మెడిసిన్ వేసుకుంటున్నాను కదా, కొంచెం తింటాను, నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఇట్లా అంటారు. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు బ్లడ్ అనేది అవసరం ఉంటుందండి. ఎందుకంటే తల్లికి అవసరం, బిడ్డకు కూడా అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే డెలివరీ టైంలో కూడా ఏంటంటే వాళ్ళు చాలా బ్లడ్ లాస్ అవుతారు. అలాంటి టైంలో కూడా ఈ ఎనిమిక్ కండిషన్కి వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది అనమాట. చాలా మంది తెలీదు ఆడవారికి ఎనిమియా కండిషన్లోనే ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అనుకుంటారు బ్లడ్ బాగానే ఉంది నాకు బాడీలో, అందుకోసమనే నాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు. కానీ కాదు. ఎందుకంటే మెడికల్ కండిషన్స్ ప్రకారంగా ఎవరికైతే బ్లడ్ పర్సంటేజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకే ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకనంటే ఆ టైంలో యూట్రస్ కూడా సపోర్ట్ చేయలేదు. బ్లడ్ కణాలు అనేది సరిగా లేనప్పుడు అది కూడా ఏంటంటే బ్లడ్ ఫ్లోని ఎక్కువగా వదిలేస్తూ ఉంటుంది. అందుకోసమనే ఆ టైంలో ఎప్పుడైతే బ్లడ్ శాతం తక్కువగా ఉంటుందో ఆ టైంలోనే ఎక్కువ శాతం ఓవర్ బ్లీడింగ్ అవటం, ప్రెగ్నెన్సీ నిలవకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి థైరాయిడ్ అని. కామన్ డిసీజెస్ వచ్చేసరికి ఏంటంటే ఎనీమియా, థైరాయిడ్, కార్డియోవెస్కులర్, బ్రెస్ట్ క్యాన్సర్, పీసీఓడి, ఓస్టోపెరోసిస్, యూటీఐ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ప్రతి లేడీస్ వాళ్ళ లైఫ్ సైకిల్లో ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉంటారండి. అట్లా ఇప్పుడు ఎనీమియా ఎందుకు ఎలాగా అని అంటే సరైన ఫుడ్ కానీ, సరైన తీసుకునే ఆహారంలో సరైన విటమిన్స్, మినరల్స్, ఐరన్ లేకపోబట్టే ఈ ఎనిమియా కండిషన్ అనేది వచ్చిందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. అలాగే థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది ఎక్కువ శాతంగా చాలా మంది ఆడపిల్లలు బాధపడుతున్న మేజర్ ఇబ్బంది అండి. ఇదేంటంటే మన శరీరంలో ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. ఆ గ్రంథి అనేది మన మెడ భాగంలో కింద భాగంలో ఉంటుందండి. అదేంటంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ని, మెటబాలిజంని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. ఇది ఎప్పుడైతే దాని వర్కింగ్ స్టైల్లో ఎక్కువగా కానీ తక్కువ కానీ పనిచేస్తుందో అలాంటప్పుడు మనకి ఈ థైరాయిడ్ అనేది బాడీలో ఎంటర్ అవుతుంది అనమాట. ఎలా అంటే హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని 2 విధాలుగా ఈ థైరాయిడ్ అనేది మనకి తెలుస్తుంది. ఎలా అంటే హైపోథైరాయిడ్ అంటేనేమో ఇప్పుడు దాన్ని పనిచేయడానికన్నా ఎక్కువగా పనిచేస్తుందండి.
అలాంటి టైంలో హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే లెస్ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఏంటంటే ఈ గ్రంథి పనిచేయాల్సిన తీరు కూడా పనిచేయకుండా తక్కువగా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే హైపోథైరాయిడ్ అంటారు. కొంతమంది చూడండి, ఈ ఎలా మనకు తెలిసిద్ది అని అంటే కొంతమంది ఉన్నట్టుండి వెయిట్ ఎక్కువ పెరిగిపోతారు, అట్లాగే హెయిర్ బాగా లాస్ అవుతూ ఉంటారు, ఆ మజిల్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి. తర్వాత స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయింది, అలాగే జుట్టంతా ఊడిపోయి జుట్టంతా పలచబడిపోయింది. వాళ్ళకి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కొంతమందికి జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి, అలాగే మొహం అంతా ఉబ్బరించినట్లు కూడా అయిపోతుందండి. కొంతమందికి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మాట్లాడే గొంతు కూడా స్వరం కూడా మారిపోయి వాళ్ళకి బొంగురు గొంతులాగా వచ్చేస్తుంది. ఇలాంటి కండిషన్స్, ఇలాంటి సిమ్టమ్స్ మన బాడీలో ఏమైనా ఉన్నాయి అని అంటే మనం ఇది థైరాయిడ్ అనుకొని ఒకసారి టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిదండి. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి హార్ట్ డిసీజెస్ అండి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది మరణాలకు కారణం అయ్యింది ఈ హార్ట్ డిసీజెస్ అనేది. ఎలా అంటే అది అసలు ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళు లేదు, తేడా లేకోకుండా ఇలాగా చాలా మంది కూడా ఈ మధ్య హార్ట్ ప్రాబ్లంకి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఆడవారికి వేరుగా ఉంటాయి, మగవారికి వేరుగా ఉంటాయి. అట్లా ఎలా అంటే ఆడవారిలో ఏంటంటే హార్ట్ డిసీజెస్ కొన్ని సిమ్టమ్స్ ఎలా చెస్ట్ పెయిన్ రావటం, షోల్డర్ పెయిన్స్ రావటం, తర్వాత కొంచెం నీరసంగా, అది ఏమి అంటే నాసియాగా, ఏది కూడా అసలు ఎవరైనా ఏమైనా చెప్పినా వినరు, ఏదైనా చెప్తున్నా నాకు చిరాగ్గా ఉంది అలా అంటారు. షార్ట్ ఇంకోటి ఏంటంటే బ్రీతింగ్, మామూలు గాలి తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం మామూలుగా మనం ఎలా గాలి తీసుకుంటున్నాం అలా గాలి తీసుకోలేరు. ఎప్పుడైతే హార్ట్ ప్రాబ్లం అనేది లోపల ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అలాంటి టైంలో వీళ్ళకి ఏంటంటే కొంచెం హెడేక్ రావటం, ఫిట్స్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కామన్గా ఉంటాయి. బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా యూరిన్లో కూడా కొంచెం బ్లడ్ స్పాట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఒక్కోసారి ఎక్స్రే అది తీద్దాం అని చెప్తారు. ఆ టైంలో ఏంటంటే ఎక్స్రేలో కూడా చెస్ట్ పార్ట్లో కొన్ని బ్లడ్ పార్టికల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయండి. ఇలాంటివి ఉన్నాయి అని అంటే లేడీస్లో కూడా హార్ట్ డిసీజెస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఆధారం ఉంటుంది. ఇట్లాగా హార్ట్ డిసీజెస్ కూడా లేడీస్కి, జెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్తో ఉంటాయి. మనం చెస్ట్ పెయినే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకోకూడదు. షోల్డర్ పెయినే కదా, పని చేశానేమో, బిందులు మోసాను, బకెట్లు మోసాను అని అనుకుంటారు చాలామంది, కానీ కాదు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే తెలియకుండానే మన హార్ట్ అనేది వీక్నెస్ని తెలియపరుస్తూ ఉండిద్ది అనమాట. అలాంటి టైంలో మనం బెస్ట్గా ఏం తీసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలని. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది లేడీస్కి కామన్గా కనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే చాలా కామన్ అయిపోయిందండి. ఈరోజు ఒక 10 మంది లేడీస్ని టెస్ట్ చేస్తే వాళ్ళల్లో కంపల్సరీ 3 to 4 మెంబర్స్ బ్రెస్ట్ క్యాన్సర్తోనే ఉంటున్నారు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరో తెలియదు. ఏంటంటే వాళ్ళు ఫీడింగ్ టైంలో ఒక్కొక్కసారి క్లాట్స్ ఫామ్ అయ్యి అట్లాగైనా రావచ్చు, లేదంటే ఆడవారికి ఏంటంటే బ్రెస్ట్ మామూలుగా ట్యూమర్స్ లాగా ఉంటాయండి, లోపల టిష్యూ ఫార్మేషన్ ఉండిద్ది. ఆ టిష్యూ ఫార్మేషన్లోనే కొన్ని ట్యూమర్స్ అనేది ఫామ్ అవుతాయి, అవి మనకు తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో చెస్ట్ పెయిన్గా అనిపిస్తుంది, ఇక్కడ చేయి పెడితే నొప్పి అనిపిస్తుంది, అట్లా ఇట్లా అనుకుంటారు. అలాగే ఈ చంక కింద భాగంలో కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న గడ్డల్లా తగులుతాయి కొంతమందికి. అలాంటి టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి ఇదేదో ట్యూమర్ ఫామ్ అయింది అని చెప్పి దాంట్లో నుంచి టెస్ట్కి పంపిస్తారు. అలాంటి టైంలోనే మనకు ఐడెంటిఫై అయ్యింది అది క్యాన్సర్గా ఫామ్ అయిందా, జస్ట్ ట్యూమర్గా ఫామ్ అయిందా అని చెప్పేసేసి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటప్పుడు ఏమైందంటే కొంతమందికి ఏంటంటే అండి ఉండాల్సిన బ్రెస్ట్ సైజ్ కన్నా పెద్దగా సైజ్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఒక్కోసారి తెలియకుండానే మన బ్రెస్ట్లో చిన్న చిన్న గడ్డల్లా కనిపిస్తూ ఉంటాయి. మనం ఏంటంటే ఎవరికాళ్ళు సెల్ఫ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ షేప్ని బట్టి, చేంజెస్ అవుతున్న దాన్ని బట్టి, ఆ నొప్పి వచ్చే దాన్ని బట్టి మనం టెస్ట్ చేసుకొని కూడా మనం చూసుకోవచ్చు. ఏదైనా చిన్న గడ్డలాగా అట్లా అంటే మామూలుగా ఎవ్రీ లేడీకి కూడా ఉండే టిష్యూస్ లాగా కాకోకుండా అది ఒక గడ్డలాగా తగులుతూ ఉంటుందండి. అలా తగిలినప్పుడు మనం ఒకసారి డాక్టర్ దగ్గర చూయించుకోవడం చాలా మంచిది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా ఏంటంటే ఇప్పుడు చాలా కామన్ డిసీజ్ అయిపోయింది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి పీసీఓడి ప్రాబ్లం అండి. సార్ నెక్స్ట్
పీసీఓడిస్ ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లం చాలా మంది రీసెంట్‌గా అందరూ వింటున్న మేజర్ ప్రాబ్లం అండి. ఏంటంటే పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్ట్ ఓవేరియన్ డిసీజెస్. దీన్నే పీసీఓఎస్ అని కూడా అంటారు. అది కూడా ఏం లేదండి. దీన్నేమో డిసీజ్ అంటారు. దాన్నేమో సిండ్రోమ్ అంటారు. పాలిసిస్ట్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. ఆడవాళ్ళకి ఇది హార్మోన్స్ డెవలప్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని 2 హార్మోన్స్ ఉంటాయండి. అదేంటంటే యూటరస్ దగ్గర మాత్రమే రిలీజ్ అవుతాయి. మనకి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, ఆ రిలీజ్ అయ్యే హార్మోన్స్ మనం సరైన టైంకి తినకపోవడం, సరైన టయానికి నిద్రపోకపోవడం, ఎందుకంటే ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, కొన్ని సార్లు ఏంటంటే మనం తీసుకునే ఫుడ్‌లో కూడా కొన్ని చేంజెస్ ఉండటం మూలన ఈ బయట ఫుడ్స్ ఇవి తీసుకోవడం వలన ఈ హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతాయండి ప్రతి ఒక్కరికి కూడా. అలా డిస్టర్బ్ అయిన టైంలో ఏమైద్దంటే అందులో నుంచి వచ్చే హార్మోన్స్ అన్నీ కూడా మనకి యూటరస్ దగ్గర ఉన్న ఓవరీస్‌లో చిన్న చిన్న సిస్టుల్లా ఫార్మ్ అయిపోతాయి అవి. సిస్ట్ అంటే ఏంటే నీటి బుడగలాగండి. నీటి బుడగల్లాగా ఫార్మ్ అయిపోతాయి. అలా ఓవేరియన్ సిస్టుల్లాగా ఫార్మ్ అయిపోయిన తర్వాత ఓవరీస్‌లో కావాల్సిన హార్మోన్స్ అనేది ఇన్‌బాలెన్స్ అయిపోతది. మనకి ఎక్కువగా ఇది మనకెలా తెలుస్తదంటే ఈ ఈస్ట్రోజన్ గాని, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గాని ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా రిలీజ్ అయితే అప్పుడేమైద్దంటే అండి చాలా మందికి మనం చూస్తే ఫేస్ మీద కొద్దిగా వెంట్రుకలు రావటం, ఆడపిల్లలకు కూడా గడ్డాలు, మీసాలు వచ్చినట్టు ఉండటం ఇలాంటివి ఉంటాయి. ఈ ఈ కండిషన్ ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ ఇన్‌బాలెన్స్. ఏంటంటే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా రిలీజ్ అయితే అది అబ్నార్మల్ కండిషన్ వచ్చి ఆ అబ్నార్మల్ కండిషన్ వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతా ఉంటదనమాట. తర్వాత కొంతమందికి పీరియడ్స్ టైంలో బాగా పెయిన్ రావటం, ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, ప్రెగ్నెన్సీలు రాకపోవటం, ఇప్పుడు ఏదైనా మామూలుగా పీరియడ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బాగా ఆందోళన పడిపోతారు. ఏంటంటే తెలీదు. టెన్షన్ ఫీల్ అయిపోతా ఉంటారు. అలాంటి కండిషన్ కూడా ఎందుకొచ్చిద్ది అనంటే మనకి ఈ పీసీఓడి ప్రాబ్లం వల్లే వస్తదండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆస్టోపారోసిస్. ఈ ఆస్టోపారోసిస్ అనేది చాలా మందికి తెలిసినదే. ఏంటంటే చాలా మందికి ఎముకల వ్యాధి అని అంటారు దీన్ని ఎక్కువగా. ఏంటంటే మనకి ఉండాల్సిన ఎముక గట్టితనం పోయి దాని సాంద్రత అనేది కోల్పోయి బోల్‌గా తయారైపోతదండి. ఎలా అంటే ఎముక మెత్తబడిపోయింది, ఎముక ఎముకల్లాగా అయిపోయినాయి అని చెప్తారు. ఇదేంటంటే మనకు తెలీదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ అది ఎవరికీ అర్థం కాదు. ఎందుకనంటే ఇది లోపల ఏదైనా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యేంత వరకు మనకు తెలీదు. బోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన బాడీలో ఎలా ఉంది, దాని పరిస్థితి అనేది మనకు తెలీదు. దీన్ని మామూలుగా మెడికల్ టర్మ్స్ ప్రకారం ఆస్టియోపారోసిస్ అన్నా కూడా దీన్ని నిశ్శబ్ద వ్యాధి అని కూడా అంటారండి. ఎందుకంటే ఎముక విరిగే వరకు మనకి ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవు. ఎందుకంటే మన బోన్స్ చిన్నప్పటి నుంచి అవి పెరుగుతాయి. ఎలా అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎముకలు ఎలా ఉంటాయండి? చిన్నగా ఉంటాయి. తర్వాత పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏంటంటే దాని సైజ్ అనేది మారిపోతా ఉంటది. పెరుగుతా ఉంటది. ఇలా ఏంటంటే ఎక్కువ శాతంగా అలా పెరిగిన తర్వాత మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఎముకలు పెరగడం అనేది మారిపోయిద్దనమాట. ఇంక అక్కడితో ఆగిపోతది. ఆగిపోయిన తర్వాత లైక్ మనకి 30 ఇయర్స్ వచ్చేదాకా మనకి లోపల ఈ ఎముక లోపల మజ్జ అనేది ఉంటదండి. దాన్ని బోన్ మ్యారో అని గూడా అంటారు. తెలుగులో చెప్పాలి అనంటే దాన్ని మూలిగ అంటారు. ఆ మూలిక ద్వారా మనకేంటంటే సెల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. అందుకని మేజర్ పార్ట్ ఏంటంటే ఎముకలుంటాయి. ఎముకల లోపల ఉండే మజ్జ ద్వారానే మనకి ఆర్‌బీసీ సెల్స్ గాని, డబ్ల్యూబీసీ సెల్స్ గాని, ఈవెన్ స్టెమ్ సెల్స్ గాని ప్రతీదీ గూడా మనకి ఈ బోన్ మ్యారో నుంచే తయారవుతూ ఉంటాయండి. ఇలా తయారైన కణాలే ప్రతి ఒక్క పార్ట్‌కి ఎళ్తుంది మన బాడీలో. ఎలా అంటే లైక్ ఇప్పుడు హార్ట్‌కైనా, లంగ్స్‌కైనా, కిడ్నీస్‌కైనా, లివర్‌కైనా ఆ కణాలనేది తయారు చేసేది ఎక్కడ అంటే ఈ బోన్‌లోనే. అందుకోసమని మనం ఈ బోన్ సాంద్రత అనేది తగ్గకోకుండా జాగ్రత్త పడాలి. అయితే సర్వే ప్రకారం చూసుకున్నా గూడా 50 ఇయర్స్ పైబడిన వాళ్ళలోనే ప్రతి ఒక్కరికి ఉండేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడేంటంటే ఆస్టియోపారోసిస్ అనేది 30+ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఈ సిం ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నారండి. దీని సింప్టమ్స్ మనకి ఎట్లా ఉంటాయంటే ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటదండి. బ్యాక్ పెయిన్ వస్తుంది కదా! ఏముందిలే పని ఎక్కువ చేశాను అలా అనుకోని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ కాదు. వాళ్ళ బాడీలో బోన్స్ సాంద్రత తగ్గిపోతుందని మనకి ఇండికేషన్ ఇస్తా ఉంటది. బోన్స్ ఏంటంటే ఉండాల్సిన పనితీరు కన్నా
ఎక్కువగా ఇదవుతున్నాయి, బోను గుల్లబారుతుంది అని చెప్పి మనకు మెయిన్ ఇండికేషన్ ఏంటంటే బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ద్వారా మన బాడీ అనేది మనకి ఇండికేషన్ ఇస్తుంది. అలాగే కొంతమందిని చూసుకుంటే అండి, ఒక 45-50 ఇయర్స్ వచ్చే వరకే స్ట్రైట్ గా ఉన్న వాళ్ళు కాస్త వంగిపోతా ఉంటారండి. వంగిపోయి నడుస్తూ ఉంటారు. అలా వంగిపోయి ఎందుకు నడుస్తారు అంటే వాళ్ళకి ఆస్టియోపారోసిస్ అనే వ్యాధి ఉంది కాబట్టి వాళ్ళు అలా వంగిపోయి నడుస్తూ ఉంటారు. ఇది ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మన బాడీ లెవెల్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా ఈ బోన్ మ్యారో సాంద్రత తగ్గి గుల్లబారటం వల్ల మనకేంటంటే ఈ ఎముకల సాంద్రతని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ అండి. ఏంటంటే ప్రైమరీ అనేది ఏంటంటే మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత తగ్గి వచ్చేదాన్ని ఆస్టియోపెరోసిస్ అంటారు. పైబడితే వస్తుంది, కానీ ఒక 50 ఇయర్స్ లోపే వచ్చింది అనుకోండి, అది సెకండరీ అన్నమాట. ఈ సెకండరీ ఆస్టియోపెరోసిస్కి కారణాలు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, జీర్ణకోశ వ్యాధులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముందుగానే ఆస్టియోపెరోసిస్ వచ్చిందండి. దీన్ని సెకండరీ అంటారు, సెకండరీ ఆస్టియోపెరోసిస్ అంటారు. తర్వాత లేడీస్లో మేజర్గా ఎక్కువ శాతం సఫర్ అయ్యేది ఏంటంటే యూటీఐ ప్రాబ్లమ్స్ అండి. సార్ నెక్స్ట్ మనకి యూటీఐ అంటే ఏంటంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారండి. ఇదేంటంటే మన లైఫ్ టైంలో ప్రతి ఒక్కరు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారైనా సరే ఈ యూటీఐ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకనంటే ఒక విధంగా చూసుకుంటేనండి, మగవారిలో కన్నా ఆడవారిలో ఈ యురెత్రా డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ ఏంటంటే యూరిన్ పాస్ చేయడానికి బ్లాడర్ దగ్గర నుండి పాస్ చేసే ఆ ట్యూబ్ యొక్క కొలత చాలా తక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలో. అందుకోసమని ఏం చేస్తారంటే ఈ బ్లాడర్ అనేది ఇన్ఫెక్షన్కి లోన్ అవ్వకోకుండా మగవాళ్ళలో చాలా తక్కువగా ఈ యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది జరుగుద్ది. అలాగే లేడీస్లో ఏంటంటే తొందరగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వస్తుందండి. ఎందుకనంటే ఈ బ్లాడర్లో బ్యాక్టీరియా చేరటానికి చాలా తొందరగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఆడవారికి ఎక్కువగా యూటీఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. యూటీఐ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకుంటామని అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ వస్తుందండి. అంటే పాస్కి వెళ్ళేటప్పుడు కొంచెం మంట రావటం, యూరిన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా యూరిన్ రిలీజ్ అవటం, త్వరగా యూరిన్ వెళ్ళాలనిపిస్తుంది కానీ యూరిన్ రాదు. అట్లాగే యూరిన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడటం, అట్లాగే యూరిన్ అనేది చిక్కగా అండి. అది ఎలా అంటే milky white రావడం. అధికార హోదాలో ఉన్న రామ ఎలా ఛేదించనుంది? ఒక పౌడర్ కానీ నీళ్ళల్లో కలిపితే అది వాటర్ ఎలా అయితే ఉండిద్దో అలాగా యూరిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే విపరీతమైన స్మెల్ వస్తూ ఉంటుందండి, బ్యాడ్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఆ యూరిన్ పాస్ చేయాలి అని అంటే లోయర్ అబ్డామన్లో చాలా పెయిన్ వస్తుంది. ఇలాంటి కండిషన్లో ఏ కండిషన్ ఉన్నా సరే మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి మనం గుర్తించవచ్చు. అలాంటి టైంలో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా ప్రకారం మనం మెడిసిన్స్ తీసుకోవాలండి. లేదంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి లేడీస్లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా వచ్చేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది మన బాడీలో కెమికల్ మెసెంజర్స్ లాగా పనిచేస్తాయండి. హార్మోన్స్ ఏంటంటే మనకి బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి హార్మోన్ కూడా వెళ్ళి మన బాడీలో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరును అనేది అవి నిర్ణయిస్తూ ఉంటాయి. నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తారు చూడండి, అలాగా ఇవి బాడీ మెసెంజర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట ఈ హార్మోన్స్ అనేది. ఇవి మన బాడీలో బ్లడ్ ద్వారా ఏంటి ఇప్పుడంటే మన బాడీలో ప్రతి నరం నుంచి కూడా మనకి బ్లడ్ ఫ్లో అనేది జరిగింది కదండి. అట్లాగా ఆ బ్లడ్ ఫ్లోలో బ్లడ్ ద్వారా ప్రయాణించి ప్రతి ఒక్క అవయవానికి వెళ్తుంది అనమాట. ఇది జీర్ణక్రియలో అంటే లైక్ హార్ట్, లివరు, కిడ్నీస్ ఇట్లా ప్రతి అవయవానికి వెళ్ళి దాని పనితనాన్ని ఇది నియంత్రిస్తూ ఉంటుంది అనమాట ఈ హార్మోన్స్ అనేది. ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే హార్మోన్స్ అనేది 1 or 2 మోర్ హార్మోన్స్ ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ రిలీజ్ అనేది ఎక్కువగా జరిగినా, అలా కాకుండా రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా తక్కువగా జరిగినా కూడా మన శరీరం అది చిన్న చిన్న మార్పులకే మన శరీరం పైన చాలా ప్రభావితం చూపిస్తాయి. ఎలా అంటే లైక్
మనకి మేజర్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేసరికి ఫస్ట్ చూసే డిసీజ్ ఏంటంటే థైరాయిడ్. మనకి థైరాయిడ్ ఉన్నప్పుడు మేజర్గా ఈ ప్రాబ్లం అనేది మనం తొందరగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యింది మన బాడీలో అనేది తొందరగా కనబడతారు. అట్లాగే డయాబెటీస్, స్ట్రెస్, సరైన టైంలో తినకపోవడం, ఇలాంటి కండిషన్లో కూడా హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. కొంతమంది చూడండి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి వాళ్ళు ఏంటంటే ఆ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ పిల్స్ వాడేటప్పుడు కూడా మన బాడీలో హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. అలాగే ఏంటంటే మనకి ట్యూమర్స్ లాగా ఏర్పడిపోద్ది అనమాట లోపల. తర్వాత మోనోఫేజ్ స్టేజ్లో, ప్రెగ్నెన్సీ టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో, తర్వాత పీసీఓఎస్, ఇన్రెగ్యులర్ సర్కిల్స్, ఇలాంటి టైంలో కూడా మన బాడీ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనకు సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయంటే అధికంగా బరువు పెరిగిపోతారు కొంతమందికి ఏంటంటే స్కిన్ అంతా డ్రై అయిపోయిద్దండి. తర్వాత మన బాడీలో ఉండాల్సిన వాటర్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండవు. అలాగే కొంతమందికి ఏంటంటే బాడీ పెయిన్స్, కొంతమంది బాడీలో ఏంటంటే జాయింట్స్ దగ్గర పెయిన్స్ రావటం, వాళ్ళు అలాగే కొన్ని చిన్న చిన్న విషయానికి బాగా ఆందోళనకు గురైపోతారు. తర్వాత ఈ హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ వల్లే కొన్నిసార్లు ఏమైందంటే ఇన్ఫెర్టిలిటీ, వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే మనకు బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవటం మూలన. అట్లాగే కొంతమంది ఉంటారు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే శారీరక కోరికలు కూడా ఏమి ఉండవండి. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ లైంగిక కోరికలు కూడా లేకుండా ఉంటారు. దీనికి కారణం కూడా ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సే. తర్వాత ఇప్పుడు ఆడపిల్లల్లో సరిగ్గా పీరియడ్స్ రావు, దానికి కూడా కారణం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. తర్వాత వెంట్రుకలు బాగా రాలిపోతూ ఉంటాయి, మొఖాల మీద ముఠాలు వచ్చేస్తూ ఉంటాయి. అట్లాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవడానికి మనకు మేజర్ సిమ్టమ్ వచ్చేసరికి ప్రతి లేడీస్ కండి మెడ దగ్గర ఈ ముఖం మీద నల్లటి డార్క్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా మనకు ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి ఒక సిమ్టమ్ లాగే మనం గుర్తించాలి. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ లేడీస్ కోసం మన వెస్టైజ్ ద్వారా ఆడవాళ్ళకి అద్భుతమైన సప్లిమెంట్స్ అనేది వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయండి. అవి ఏంటి అని అంటే మేజర్గా శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ అనేది లేడీస్కి ఒక అద్భుతమైన వరంగా మనం భావించాలి. ఎలాగా అని అంటే ఈ శతావరి మ్యాక్స్ అనేది ఆస్పగరస్ ఫ్యామిలీకి చెందిందండి. ఇది హిమాలయాల్లో ఉండే ఒక పంట. ఇది ఇండియా, నేపాల్, శ్రీలంకలో ఎక్కువగా దొరికిద్ది. దీన్ని మనకి హెర్బల్స్లో కూడా క్వీన్ ఆఫ్ ద హెర్బల్ అని అంటారు. ఇదేంటంటే క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నుండే మనకి ఈ శతావరి మ్యాక్స్ అనేది వాడుకలో ఉందండి. 100 ప్రాబ్లమ్స్ నయం చేయగల శక్తి మనకి ఈ శతావరి మ్యాక్స్కి ఉంది. ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవటం మూలాన పిల్లలు పుట్టకపోవడాన్ని ఇది వాడటం ద్వారా నిర్మూలించవచ్చు. ఎలా అంటే శతావరి మ్యాక్స్ మనకి అంతలాగా సహాయం చేసిద్ది. ఈ శతావరి మ్యాక్స్ అనే దాంట్లో ఏంటంటే కాంబినేషన్గా శతావరి, అశోక, లికోరైజ్ అని 3 రకాల కలయికతో మన ఈ శతావరి మ్యాక్స్ తయారు చేయబడింది. శతావరి మ్యాక్స్ మనకి ఎలాగా ఉపయోగపడిద్ది అని అంటే ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి పాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉందనుకోండి. కొంతమంది చూడండి డెలివరీ అయినాక పాలు రావట్లేదు అని అంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ శతావరి వాడించడం వల్ల పాలు పడతాయండి. ఎందుకంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి మేజర్గా కావాల్సింది మిల్క్. వాళ్ళకి ఏంటంటే కొంచెం గ్రోత్ వచ్చేంత వరకు కూడా ఇంపార్టెంట్గా ఇవ్వాల్సింది తల్లిపాలు. ఆ తల్లిపాలు ఉత్పత్తికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ శతావరి మ్యాక్స్ వల్ల మెమరీ పెరుగుతుంది, క్యాన్సర్ నుండి రక్షణ ఇస్తుంది, ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ని తగ్గించిద్ది, పీరియడ్ ప్రాబ్లమ్స్ని, యూటరస్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. 30 years తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఓవర్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిద్దండి. అట్లాంటి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, నాడీ సంబంధిత ప్రాబ్లమ్స్, జీర్ణ వ్యవస్థ లైక్ అజీర్ణం, అల్సరు, కడుపులో మంట, ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా శతావరి మ్యాక్స్ వాడకం వల్ల మనకి చాలా వరకు రిలీఫ్ వస్తుంది అనమాట. కొంతమందికి కళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వారు కూడా ఈ శతావరి మ్యాక్స్ వాడచ్చు. అట్లాగే జాయింట్ పెయిన్స్, థైరాయిడ్, గొంతు సమస్యలు,
కొంతమందికి బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవ్వవు. అలాంటి వాళ్ళు ఈ శతావరి మ్యాక్స్‌ని బ్యూటీ థెరపీ ట్రీట్మెంట్‌లో కూడా వాడతారండి. అలాగే కొంతమందికి ఎప్పుడు చూసినా ఓవర్ హీట్ ఉంటది బాడీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఏమంటారంటే నా బాడీ హీట్ అంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది బాగా ఉపయోగపడిద్ది. అట్లాగే ఓరల్ ఇన్ఫెక్షన్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే థైరాయిడ్‌లో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ శతావరి మ్యాక్స్ వాడుకోవచ్చనమాట. అలాగే కొంతమందికి ఏంటంటే ఫిలోపియన్ నాళాల్లో అడ్డంకులొచ్చి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువుందని చెప్తారు డాక్టర్స్. అలాంటి సమయంలో కూడా మన శతావరి మ్యాక్స్ వాడకం వల్ల ఆ ఫిలోపియన్‌లో ఉన్న నాళాల్లో ఉన్న అడ్డంకులనేది తొలగిపోతాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్. ఆ ఎగ్ రిలీజ్ అయితేనే వాళ్ళకి బిడ్డ పుట్టే ఛాన్స్ ఎక్కువుంటదనమాట. అట్లాగా ఒక్కొక్కసారి ఏమైతదంటే ఆ అండం అనేది పెరక్కోకుండా రిలీజ్ అయ్యి డిజాల్వ్ అయిపోతా ఉంటది. అలాంటి కండిషన్స్‌లో గూడా మనం ఈ శతావరి మ్యాక్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే అండం పెరుగుదలకి బాగా ఉపయోగపడిద్ది. అలాగే కొంతమందికి డెలివరీకి ముందు ఈ శతావరి మ్యాక్స్ వాడకం వల్ల ఏంటంటే డెలివరీ అనేది ఈజీగా జరిగిద్దని చాలా చాలా వరకు ఈ శతావరి మ్యాక్స్ అన్ని విధాలా ఉపయోగపడిద్దండి. తర్వాత ఇది కొన్ని కండిషన్స్‌లో వాడకూడదు. అది ఎవరంటే బాగా పాలు వస్తున్నాయి చూడండి తల్లులు, అలాంటి తల్లులు ఇది వాడకూడదు. అలాగే మనకి ఏదైనా స్కిన్ అలర్జీస్ అట్లాంటివి ఉన్నా ఇది వాడకూడదు. అలాగే పీరియడ్స్ టైంలో ఆ 5 రోజులు కూడా మనం ఈ శతావరి మ్యాక్స్ అనేది వాడకూడదండి. ఈ శతావరి మ్యాక్స్‌ని ఎలా వాడాలంటే ఒక్క క్యాప్సూల్‌ని 3 టైమ్స్ డైలీ ఏసుకోవాలి. ఏంటంటే ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత డైలీ ఒక క్యాప్సూల్‌ని అంటే 3 పూట్ల 3 క్యాప్సూల్స్ వాడాలండి. ఆ తర్వాత అట్లాంటి అద్భుతమైన శతావరి మ్యాక్స్ మనకు అందించిన వెస్టేజ్ వారికి చాలా కృతజ్ఞతలండి. దీంతో పాటు ఇంకొకటి ఉంది. అదేంటంటే క్రాన్బెర్రీ. వెస్టేజ్ వారి క్రాన్బెర్రీ అండి. ఈ క్రాన్బెర్రీ అనేది మనకేంటంటే ఒక యాంటీ ఆక్సిడెంటల్. దీన్ని ఉత్తర అమెరికాలో ఎక్కువ పండిస్తారండి. దీని యొక్క ఫ్రూట్స్ గానీ, దీని ఆకులు కూడా ఏంటంటే ఎక్కువ శాతం యూటీఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ క్రాన్బెర్రీ తీసుకోవటం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గిపోవడానికి చాలా ఉపయోగపడిద్ది. అట్లాగే కొంతమందికి స్టమక్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ క్రాన్బెర్రీ వాడుకోవచ్చండి. అలాగే ఉమెన్స్‌లో ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఏంటంటే వైట్ డిశ్చార్జెస్ ప్రాబ్లమ్స్. ఇది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ క్రాన్బెర్రీ చాలా అద్భుతంగా పనిచేసిద్దనమాట. దీనిలో హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి అండ్ ఫైబర్ ఉండిద్ది. దీనిలో డీమానజ్ అనేది ఉంటదండి. ఇదేంటంటే ఒక రకమైన షుగరు. ఇది గ్లూకోజ్‌కి రిలేటెడ్‌గా ఉంటది. ఈ డీమానజ్ అనేది ఏంటంటే న్యాచురల్లీ కొన్ని రకాల ఫ్రూట్స్‌లో ఉంటుంది. లైక్ మనకి యాపిల్, ఆరెంజ్, పీచ్, బ్లూబెర్రీ, అలాగే మనకి ఈ క్రాన్బెర్రీలో ఈ డీమానజ్ అనేది ఉంటదనమాట. ఈ 2 యొక్క కాంబినేషన్‌తో మన క్రాన్బెర్రీ డీమానజ్ అనేది మన వెస్టేజ్ సప్లిమెంట్‌లో ఉంటదండి. ఇదేంటంటే ఈ తీసుకోవడం వలన ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయంటే ఈ క్రాన్బెర్రీ అనే ఈ 2 రకాల పవర్‌ఫుల్ కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ అనేది ఉండిద్దండి. దీనివల్ల ఏంటంటే బ్లాడర్‌లో ఎలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉంటుంది. డీమానజ్ అనేది బ్యాక్టీరియా నుండి బ్లాడర్‌ని, యూరిన్ ట్రాక్‌ని కాపాడిద్దనమాట. అలాగే క్రాన్బెర్రీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటది. దీనివల్ల ఏంటంటే స్కిన్ను, హెయిర్ చాలా బాగా హెల్తీగా ఉంటాయండి. అలాగే దీని బెనిఫిట్స్ మనకి ఏంటంటే మనం తీసుకోవడం వల్ల మన స్కిన్ను, హెయిర్ అనేది కూడా చాలా బాగుంటుంది. లేడీస్‌కి ఏంటంటే ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు రాకోకుండా ఉండిద్దండి. అంటే వచ్చినా కూడా వాడొచ్చు, రాకోకుండా ఉండాలన్నా కూడా ఇది వాడుకోవచ్చు మనం. అట్లా దీన్ని ఎలా వాడుకోవాలంటే డైలీ 1 క్యాప్సూల్ మనం మీల్స్‌తో తీసుకోవాలి. ఎట్లా అంటే మనం krill ఆయిల్ ఎలాగైతే యూజ్ చేస్తామో సేమ్ అలాగే మనకి ఇది భోజనంతో పాటు తీసుకోవాలండి. అలాగే ఎవరు వాడాలి ఇవి అని అంటే ఎక్కువగా కొంతమంది చూడండి జెంట్స్ బయట టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు వాడుకోవచ్చు.
అలాగే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది చూడండి, వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే చాలా మంది కొంచెం వాటర్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు, వాటర్ తాగరు. అలాంటి వాళ్ళు కూడా ఈ మన క్రాన్బెర్రీ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి బాడీని స్టేబుల్గా ఉంచుద్ది అనమాట. అట్లా యూజ్ అవుతుంది. మనం ఇలాగ ఏంటంటే చాలా మంది ఇప్పుడు లేడీస్ అంటే అంత తొందరగా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయరండి, కానీ జెంట్స్ మాత్రం బయట వాళ్ళ వర్క్ పని మీద వెళ్ళినప్పుడు ఏంటంటే బయట టాయిలెట్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఈ క్రాన్బెర్రీ వాడటం వల్ల ఏంటంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకోకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు అనమాట. అట్లాగే మనకి అన్నిటికంటే ముఖ్యమైనది, అతి ప్రాధాన్యమైనది నెక్స్ట్ ఇంకొక సప్లిమెంట్ ఉందండి. అదే మన వెస్టేజ్ వారి ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్. ఈ ఫోలిక్ ఐరన్ ప్లస్ అనేది ఇంపార్టెన్స్ ఎంత అంటే, ఒక లేడీగా మనం, లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా సరే అండి, మన బాడీకి మేజర్గా కావాల్సింది ఏంటంటే ఐరన్. ఈ ఐరన్ అనేది ఏంటంటే మనకి ఆర్బీసీ సెల్స్ని డెవలప్ చేసి దాన్ని హీమోగ్లోబిన్ అని హీమోరైజ్ చేసుకొని బ్లడ్ సెల్స్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని మన బాడీ పార్ట్స్ అన్నిటికీ సరఫరా చేసేది మనకి మేజర్గా ఉండేది బ్లడ్. మన బాడీలో బ్లడ్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకనంటే విటమిన్స్, మినరల్స్ ఇలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, కానీ ఏంటంటే మెయిన్ బ్లడ్డే ప్రాబ్లం అయింది అనుకోండి, వాళ్ళకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇలాగ ఏంటంటే మనకి లేడీస్లో వచ్చేసరికి లైక్ మెన్స్ట్రల్ సర్కిల్లో ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. అలాగే కొంతమందికి పాలిచ్చే తల్లులకు కూడా బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది. ఎందుకంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఎలాగ పనిచేసిద్ది అని అంటే, ఇప్పుడు బ్లడ్ సెల్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్లడ్ సెల్స్ని మనకి బాడీకి సప్లై చేసేది మనకి బాడీలో డెవలప్ అయ్యి బ్లడ్ లాస్ అలా కాకోకుండా మనకి ఏంటంటే మన బాడీలో నార్మల్ లెవెల్స్ కన్నా ఐరన్ అనేది హిమోగ్లోబిన్ లెవెల్స్కి మనం తీసుకునే డైట్లో సరైన ఐరన్ లేదనుకోండి, లేకపోతే ఏంటంటే మనకి బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సప్లిమెంట్స్ మన శరీరానికి కావాల్సిన ఐరన్ ని అందిస్తుంది అనమాట. ఈ సప్లిమెంట్స్ ఎలా అంటే, ఇప్పుడు కొంతమందికి ఆపరేషన్స్ జరిగినాయి అనుకోండి, ఆ టైంలో బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతారు. వాళ్ళకి ఏంటంటే అక్కడి వరకు కొంచెం బ్లడ్ ఎక్కించినా సరే తర్వాత కండిషన్స్ లో ఏంటంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి అని చెప్తారు. ఎందుకు వేసుకోవాలని చెప్తారు అని అంటే, ఈ ఐరన్ అనేది మన బాడీలో ఏంటంటే మేజర్ గా ఆర్బీసీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటదండి. ప్రొడ్యూస్ చేసి నార్మల్ లెవెల్స్ కన్నా ఐరన్ అనేది ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతం అనేది కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ ఐరన్ లోపం వల్ల ఏంటంటే హార్మోన్స్ అనేది కానీ ఈ మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది కానీ చాలా తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల మన సప్లిమెంట్స్ వాడకం వల్ల ఏంటంటే మనకి మన బాడీలో ఐరన్ శాతం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది మన శరీరంలో ఆర్బీసీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అలాగా ప్రొడ్యూస్ చేసిన హార్మోన్ హిమోగ్లోబిన్ ని లెవెల్స్ తగ్గకోకుండా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది కాపాడుతూ ఉండిద్ది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో, తల్లిపాలు ఇచ్చే టైంలో కూడా, పీరియడ్స్ టైంలో కూడా ఈ బ్లడ్ అనేది లాస్ అవుతాం కాబట్టి వెస్టేజ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మనల్ని అన్నిటిని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మన వెస్టేజ్ వారి ఫోలిక్ యాసిడ్ లో ఐరన్ 250 mg ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ అనేది 1 mg ఉంటుంది, అట్లాగే విటమిన్ సి అనేది 75 mg ఉంటుంది, అట్లాగే విటమిన్ B12 అనేది 15 మైక్రో యూనిట్స్ ఉంటుంది, అట్లాగే జింక్ అనేది 100 mg కలిగి ఉండిద్దండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది సెల్స్ హెల్దీగా ఉంచడానికి మనకు ఉపయోగపడిద్ది. అలాగే విటమిన్ సి అనేది ఏమైందంటే మనకి మన శరీరంలో స్టమక్ లో ఐరన్ ని అబ్జర్వేషన్ చేయడానికి విటమిన్ సి అనేది మనకు ఉపయోగపడింది. ఇప్పుడు మనం తీసుకునే ఫోలిక్ ఐరన్ లో ఉండే ఐరన్ అబ్జర్బుల్ గా ఉండిద్ది కదండి, అది అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఈ విటమిన్ సి అనేది చాలా అవసరం ఉండిద్ది. అట్లాగే B12, ఈ B12 ఎలా పనిచేసిద్ది అంటే ఆర్బీసీ యొక్క సైటోప్లాజంలో హిమోగ్లోబిన్ ని సమృద్ధిగా ఉంచడానికి ఈ B12 అనేది మనకు సహాయపడిద్ది. అలాగే జింక్ ఎలాగో ఉపయోగపడిద్ది అంటే మనకి మోనోఫేజ్ స్టేజ్ లోకి వచ్చేటప్పుడు వాస్టోపెరోసిస్ ని తగ్గించిద్ది అనమాట. ఇప్పుడు ఈ జింక్ లెవెల్ ఎప్పుడైతే మన బాడీలో కరెక్ట్ గా ఉండిద్దో అప్పుడు ఏంటంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ని
స్ట్రాంగ్గా చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రతిదీ కూడా అబ్జర్వ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడినప్పుడు ఏంటంటే మన బాడీకి ఆస్టియోపారోసిస్ అనేది కూడా చాలా ఆ ఎఫెక్ట్ అనేది కూడా చాలా వరకు తగ్గిద్దండి. అట్లాగే మనం ఇది ఫోలిక్ యాసిడ్స్ని ఎలా తీసుకోవాలంటే 2 క్యాప్సూల్స్ పర్ డే ఆఫ్టర్ ఫుడ్. మనం ఎలా అంటే భోజనం చేసిన తర్వాత 2 క్యాప్సూల్స్ డైలీ వేసుకునేటట్లయితే మనకి శరీరానికి కావాల్సిన ఐరన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. అలాగే మన వెస్టేజ్ సప్లిమెంట్స్లో ఎవరైతే కాల్షియం టాబ్లెట్స్ వాడుతున్నారో అట్లా టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఐరన్ తీసుకునేటప్పుడు మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఐరన్ కాల్షియం కాంబినేషన్గా మనం వాడకూడదు. అందుకోసమని అట్లీస్ట్ 3 అవర్స్ అనేది గ్యాప్ ఉండాలి. అలాగే మన వెస్టేజ్లో ఫోలిక్ యాసిడ్ ఐరన్ అనేది 60 క్యాప్సూల్స్ 280 రూపీస్ అండి. మనకి డిపి ప్రైస్ వచ్చేసరికి 240 రూపీస్ పడిద్ది. అలాగే క్రాన్బెర్రీ అనేసరికి 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. 1875 రూపాయలు ఎంఆర్పి. కానీ మనకి డిపి ప్రైస్ 1630 రూపాయలకు వస్తుందండి. థ్యాంక్ యూ వెస్టేజ్ అండి. మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు సార్. మేడం శ్రీలక్ష్మి మేడం సార్ మేడం చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా సింపుల్ గా స్లోగా ఇన్ టైమ్ లో చెప్పారు. ఏంటంటే 40 మినిట్స్ కరెక్ట్గా సెషన్ అనేది 9:45 కల్లా కంప్లీట్ చేస్తారు. అంటే మీరు ఒక ఫస్ట్ టైం చేశారు అవును కానీ సార్, అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా. ఎందుకంటే ఈ 3 ప్రొడక్ట్స్ అనే కానీ చాలా టెక్నికల్ లాంగ్వేజ్ ఉంటుంది. అవును చాలా ఈ మూడు చాలా టెక్నికల్ లాంగ్వేజ్ తోటి చెప్పాలంటే చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కొంచెం మీరు మెడికల్ డిపార్ట్మెంట్ అవ్వడం వలన కొంచెం ఆ వర్డ్స్ కూడా మీరు ఈజీగా చెప్పగలిగారు. కానీ చాలా సింపుల్ గా స్లోగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు మేడం. ఇంకొంచెం విపులంగా చెప్పగలిగితే ఇంకా చాలా చాలా నార్మల్ గా అందరికి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కొంచెం టెక్నికల్ వర్డ్స్ అనేది అర్థం కావాలంటే టైం పడుతుంది అందరికి. ఇంకొంచెం డెప్త్ గా కొంచెం ఆ వర్డ్స్ ని విపులంగా చెప్పగలిగితే ఈ నెక్స్ట్ సెషన్ కి ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు మేడం. రియల్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చెప్పారు. కొత్త వాళ్ళు అయితే అనుకోరు. ఫస్ట్ టైం జూమ్ సెషన్ చేశారని మాత్రం అసలు ఎవరు నమ్మరు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి మంచి సెషన్ చేశారు. మన టీమ్ లో కూడా లేడీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఒక లేడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో కళ్ళ కట్టినట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లమ్స్ ఏముంటాయో వాళ్ళకి తెలియనట్టుగా వాళ్ళకి ఏ ప్రోడక్ట్ వాడాలో కూడా ఐడియా లేని నాలెడ్జ్ లేకుండా చాలా మంది ఉన్నారు. 100 PV చేయాలంటే 100 PVలో ఒక 1000 రూపాయలు హెల్త్ సప్లిమెంట్స్ పెట్టుకోండి అంటే 1000 రూపాయలకి ఏం హెల్త్ సప్లిమెంట్స్ పెట్టాలో కూడా నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లేడీస్. అవును సార్. సో అటువంటి వాళ్ళకి మన ఐరన్ అండ్ ఫోలిక్ కానీ శతావరి మ్యాక్స్ కానీ కాన్బెర్రీ కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా విపులంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అట్లాగే మన లీడర్స్ కూడా కొంతమంది సెషన్ గురించి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. శ్రీలక్ష్మి మేడం. మేడం శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు నా టీం మెంబర్ అవ్వటం నాకు నిజంగా చాలా లక్కీ అండి. ఫస్ట్ టైం అయినా కానీ ఇంత బాగా చెప్పారు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చెప్పారు. అండ్ దట్ టు ఈరోజు టాపిక్ వస్తే ఉమెన్స్ హెల్త్, చాలా వెరీ గుడ్ టాపిక్ అనేది ఎన్నుకున్నారండి. దీంట్లో వచ్చేసి శతావరి మ్యాక్స్ గురించి నాకు బాగా నచ్చింది. చాలా వరకు ఏంటంటే ప్రాబ్లం ఉంటేనే వేసుకోవాలా అని చాలా అనుకుంటారు. ప్రాబ్లం లేకపోయినా కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా అయినా కానీ ఈ శతావరి మ్యాక్స్ అనేది బాగా యూజ్ అవుతుందని అర్థమైంది. సో థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని చూసి మన టీంలో ఇంకా ఇంకా అందరూ బాగా చెప్పాలి అని అనుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలజ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్. మేడం. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి ఎవరైనా. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. పద్మజ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ సెక్షన్. అసలు మీరు ఫస్ట్ టైం చెప్పినట్టుగానే లేదు మేడం, అసలు అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి లేడీస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి, దానికి మనకి సొల్యూషన్ ఏంటి, అలాగే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది కూడా చాలా బాగా ప్రతి పాయింట్ బాగా చెప్పారు మేడం.
థ్యాంక్ యూ మేడం. అలాగే నాకు ఒక పాయింట్ నచ్చింది, బోన్ సాంద్రత తగ్గితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే పాయింట్ మాత్రం బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది. థ్యాంక్ యూ మేడం. అలాగే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్, యూరిన్ ట్రాక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి లేడీస్ లో చాలా మందిలో ఇప్పుడు చూస్తానే ఉన్నాం మేడం, కామన్ గా వస్తున్నాయి అందరికి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ప్రతిదీ మనకి చాలా ప్రతి పాయింట్ అన్ని మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అలాగే శతావరి మ్యాథ్స్ లో మనకి తల్లి పాలు కూడా మెరుగుపడతాయి అనే పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే అది ఇంతవరకు నేను వినలేదు ఆ పాయింట్. అలాగే మనకి బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి అని చెప్పారు, దాని వల్ల కూడా శతావరి మ్యాథ్స్ వల్ల కూడా. శతావరి మ్యాథ్స్ వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఇమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, అన్ని పాయింట్స్ దానికి సంబంధించి చాలా బాగా పూర్తిగా డెప్త్ గా చెప్పారు మేడం. శతావరి గురించి మాత్రం చాలా బాగుంది మేడం. ఎక్సలెంట్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మజ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పద్మజ మేడం ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ నెక్స్ట్ ఎవరన్నా ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడేయండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, విజయన్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్, చెప్పండి సార్. మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. చాలా తక్కువ టైంలో జూమ్ చేసిన ఇంత బాగా చెప్తారని అసలు నేను ఊహించలేదు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఈ శతవార్ మ్యాథ్స్ గురించి కూడా, ఐరన్ పోలిక్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. అసలు నాకైతే శతవార్ మ్యాథ్స్ మాత్రం బాగా నచ్చింది మేడం, బాగా చెప్పారు. అలాగే నాకైతే జూమ్ చేసిన మాత్రం బాగా చెప్పారు మేడం, చాలా అద్భుతంగా ఉంది. అంటే నేను కూడా అలా ట్రైనింగ్ అవ్వాలని చెప్పేసి అన్న ఆలోచనలో నాకు కూడా వచ్చింది మేడం. అంటే మీరు చెప్పారు, అసలు అంత బాగా చెప్పారు మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. బాగా లేట్ బాగా ట్రైనింగ్ అయిన చెప్పినట్టే చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ విషెస్. చూడండి, మా మేడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా చెప్పారు. చాలా మంది మేడంని కనీసం విష్ చేయండి. మీరు మాట్లాడడం రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంత మంచి సెషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా అప్రిజియేషన్ చేస్తేనే రేపు మనకు కూడా అదే తిరిగి వస్తుంది. సో కాబట్టి ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడేసేయండి. ప్రతిసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మాట్లాడండి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీరు ఫస్ట్ నుంచి చెప్పిన దాన్ని, అంటే ఇక్కడ ఒక లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటనేది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత పిల్లలు మన పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్దగా అయ్యే లోపు వాళ్ళ యొక్క ఏజెస్లో వచ్చే చేంజెస్ ఏంటనేది క్లియరెన్స్గా చెప్పారు. ఇది ఈ టాపిక్ అనేది లేడీస్కి బాగా ఉపయోగపడుద్ది. అంటే ఒక లేడీస్కి అనే కాదు మేడం, జెంట్స్కైనా. ఎందుకంటే కొంతమందికి ఈ పాయింట్లన్నీ తెలిస్తేనే మన బిజినెస్ పరంగా బయటకు వెళ్ళేటప్పుడు ఒక లేడీస్కి ఇలా ఉంటున్నాయి. అంటే మనం అంటే జనరల్ మన బిజినెస్లో లేడీసే కాదు, జెంట్స్ కూడా ఉంటున్నారు. కాబట్టి ఒక లేడీస్కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, మనం ఐరన్ పోలికి ఎందుకు ఇవ్వాలి, కార్న్బెర్రీ ఎందుకు ఇవ్వాలి, శతవర్ మ్యాక్స్ ఎందుకు ఇవ్వాలి, అంటే వాళ్ళకి ఈ ప్రాబ్లంకి ఈ విధంగా వస్తున్నాయని తెలిస్తేనే మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. అవును సార్. అందుకొరకే దీన్ని మీరు ఇప్పుడు సార్ ఆల్రెడీ రికార్డింగ్ చేశారు కాబట్టి ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కనుక దీన్ని క్లియరెన్స్ కనుక వింటే మనం బిజినెస్ పరంగా మాత్రం చాలా ముందు తీసుకెళ్ళవచ్చు. ప్లస్ చాలా మంది లేడీస్కి ఒక మంచి ఉపయోగం అన్నమాట ఇది. అంటే చాలా మంది దాన్ని కాపాడవచ్చు. ఇంట్లో మెయిన్గా ఎవరికి వాళ్ళన్నమాట. ఇంట్లో సార్ స్టార్టింగ్లో చెప్పారు, ఒక చెల్లి ఉండొచ్చు, ఒక అక్క ఉండొచ్చు, ఒక అమ్మ ఉండొచ్చు, ఎవరైనా కానీ లేడీస్ ముందు ఎవరి ఇంట్లో వాళ్ళు కాపాడుకుంటే మాక్సిమం మొత్తం దేశం మొత్తం కాపాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకేంటంటే సింపుల్గా లేడీస్కి ఈ 3 రకాల ప్రొడక్టే, శతవర్ మ్యాక్స్, తర్వాత పోలిక్ ఐరన్ క్యాప్సిల్స్, వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కార్న్బ్రెర్రీ, ఈ 3 మీద చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కలిపి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసేస్తాయి. లేడీస్ కి హార్మోన్స్ కనుక బ్యాలెన్స్ గా ఉందంటే మాక్సిమం డిసీజ్ రావు. ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఉంటాయి. దాని కారణం ఏంటంటే మెయిన్ గా ఫుడ్. ప్రతి పాయింట్ చాలా బాగా చెప్పారు మేడం. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లే ఫస్ట్ స్ట్రెస్ ఫీల్ అవుతారు సార్. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారో సరైన ఫుడ్ తీసుకోలేరు, సరిగా పని మీద ఫోకస్ చేయలేరు, ఇలాంటివన్నీ జరుగుతాయి.
మనం ఎప్పుడు కూడా హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటేనే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అవును మేడం. అందులో ఇప్పుడు చాలా మంది లేడీస్ ఏంటంటే జెంట్స్ తో పాటు ఈక్వల్ గా జాబ్స్కి వెళ్తున్నారు. అవును సార్. జాబ్స్కి వెళ్తున్నారు కాబట్టి అంటే జాబ్స్ చేయాలి, కానీ ఆ అవును. జాబ్స్ లేని అందరికీ స్ట్రెస్ ఉంటుంది చాలా వరకు. అవును సార్. అవును. కాబట్టి వాళ్ళకి గనక వెళ్ళి మనం దీని గురించి కనుక కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే గిట మనం అవును సార్. దీన్ని బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ కాకపోయినా ముందు వాళ్ళ యొక్క హెల్త్ కాపాడవచ్చు మేడం. అవును సార్. అవును సార్. కనుక చాలా బాగుంది. దీన్ని మళ్ళీ ఇంకోసారి నేను వింటాను. ఒకవేళ సార్ కనుక గ్రూప్లో పెడితే మళ్ళీ ఒకసారి క్లియరెన్స్గా తెలుసుకొని పాయింట్ పెట్టుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవికుమార్ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ కనుక అర్థం చేసుకోగలిగితే మీ ఫ్యామిలీలోనే చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ 3 ప్రొడక్ట్స్. కనీసం ఫ్రీ వచ్చే 2500 ఓచర్లు అయినా మన ఫ్యామిలీ కోసం ఆ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేయించగలిగితే, ఫ్యామిలీలో లేడీస్ యాక్టివ్గా ఉంటే, ఇంట్లో లేడీస్ యాక్టివ్గా హైజీనిక్గా ఉంటే ఆ ఫ్యామిలీ ఉన్నంత ఆనందం ఇంకో ఏ ఫ్యామిలీ ఉండదండి. అంత గ్రేట్ ప్రొడక్ట్స్ అనమాట 3 కనుక మనం ఇవ్వగలిగితే మన ఫ్యామిలీకి. సో నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి గారు తెలంగాణ మాట్లాడండి. నుంచి. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి చాలా చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. మనకు అంటే శతవారి మ్యాక్స్ ఎన్ని ప్రాసెస్ అంటే ఎన్ని మనకు హెల్త్ పరంగా లేడీస్కి ఎంత మంచిగా యూజ్ అవుతుంది అనేది 100% అంటే 100 రకాల ప్రాబ్లమ్స్ మనకు డిసీజ్ను క్లియర్ చేస్తుంది. అంటే దాదాపు వచ్చేసి లేడీస్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుందని మనకు మంచి క్లారిటీ ఇచ్చారు మేడం. దాంతోపాటు ఐరన్ పోలిక్ మనకు బ్లడ్ శాతాన్ని ఎంత పెంచుకోవాలి, బయట వాడే ఐరన్ పోలిక్ తేడా ఏందనేది మనం చూపించగలిగితే ఆటోమేటిక్గా మన బ్లడ్ శాతాన్ని ఎట్లాగైతే డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టుగా అది కూడా క్లారిటీ బాగా చెప్పారు మేడం. దాంతోపాటు క్రాన్బెర్రీ అంటే లేడీస్ కానీ బాయ్స్ కానీ క్రాన్బెర్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టాయిలెట్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కదా మేడం, అలాంటి వాళ్ళకు డిసీజ్ చాలా మంచి ప్రోడక్ట్ అది. క్లారిటీ బాగా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం. సుజాత మేడం హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ సెషన్ మార్నింగ్. సార్, మార్నింగ్ సెషన్ మేడం. చాలా బాగుంది మేడం. ఫస్ట్ ముందు ఆడపిల్లల్లో వచ్చే దశల గురించి చెప్పారు కదా, స్టేజెస్ వైజ్ గా, ఏజెస్ వైజ్ గా అవును మేడం. వచ్చే హార్మోనల్ బ్యాలెన్సెస్ గురించి. అవును. జనరల్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్ అయినా, ప్రొడక్ట్ అయినా మనం 1-2 సార్లు వినున్నాం, కానీ ఈ స్టేజెస్ కానీ ఇలాంటి ఈ వయసు దాటే కొద్దీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ చేంజెస్ అవుతాయి, బ్యాలెన్స్ వస్తుందని మన బోన్స్ లో కానివ్వండి, లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ కానీ ఎవరికి తెలియదు. అవును మేడం. వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం తప్పిస్తే ఇలా వస్తాయి, దీనికి జాగ్రత్తగా ఉండాలి, అసలు లేడీస్ లో ఇలా మార్పు చెందుతుంది అనేది విషయమే తెలియదు. ఇవాళ చాలా బాగుంది మేడం సెషన్ అనేది. అలాగే మీరు ఫస్ట్ టైం చెప్తున్నా కూడా మీ చెప్పే వాయిస్ ఫ్లో చాలా బాగుంది మేడం. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను మేడం. నో ప్రాబ్లం. చాలా బాగుంది మేడం. ఇంకా Thank you. ఇంకా మెరుగైన సెషన్స్ చాలా బాగుంటాయి ఈసారి మీరు ఇచ్చే సెషన్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. థ్యాంక్ యూ ఈసారి సుజా మేడం, థ్యాంక్ యూ. కూడా లేకుండా చాలా జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను మేడం. మేడం మీరు చెప్తుంటే కన్ఫ్యూజ్ అదే అయ్యారు వస్తుంది అనుకుంటున్నారు, మేడం. కానీ ఇక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీగా అర్థమైంది సబ్జెక్టు. మీరు ఎక్కడ అవును, కన్ఫ్యూజ్ అయ్యారో మాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. కొంచెం ఐరన్ ఫ్లో ఫోలిక్ చెప్పే దగ్గర కొంచెం చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సార్. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పినట్టు చాలా బాగుంది మేడం మీ ఫ్లో. అలాగే కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఓకే థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్. హనిమా మేడం మాట్లాడొచ్చు మేడం. హనిమా మేడం. శ్రీలక్ష్మి మేడం చాలా బాగా మేడం చెప్పారు ప్రతి ప్రోడక్ట్ హనిమా మేడం గురించి. చెప్పండి. చాలా బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ప్రోడక్ట్స్ గురించి. మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ కి నిజంగా చాలా ఒక ధైర్యంగా వాడొచ్చు అని మీరు ప్రతిదీ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్ యూ బాగా చెప్పారు మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ హనిమా మేడం మాట్లాడుతున్నందుకు. మీరు కూడా మెల్లమెల్లగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. త్వరగా మీరు కూడా బ్రాంచ్ కంప్లీట్ చేసుకుని మీరు కూడా సెషన్ స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హనిమా మేడం.
నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి, ఎవరికి అబ్జెక్షన్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇంకెవరు లేరా? చాలా మంచి సెషన్ ఇచ్చారు మేడం ని, మా ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ ఎవరు మాట్లాడట్లేదు. లేడీస్ చాలా మంది అటెండ్ అయ్యారు. ఇంత మంచి సెషన్ శ్రీలక్ష్మి మేడం ఫీడ్బ్యాక్ ఎవరా? సో ఓకే అండి, అయితే సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాము. అందరూ కూడా శ్రీలక్ష్మి మేడంకి విష్ చేయండి ఫైనల్ గా. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం, మంచి సెషన్ ఇచ్చినందుకు. మళ్ళీ మీ నుంచి నెక్స్ట్ మంత్ కూడా మంచి సెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. నా సెక్షన్ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లాగే సార్ ప్రమోట్ చేసే ప్రతి జూమ్ మీటింగ్ లో కూడా ఏదో ఒక సబ్జెక్ట్ లో మళ్ళీ ప్రతి విషయాన్ని మాట్లాడాలని, అది ప్రతి ఒక్క లీడర్ కూడా మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సెక్షన్ నాకు ఇచ్చి ఈ సెక్షన్ లో నాకు ఉమెన్ హెల్త్ మీద కాన్సెప్ట్ ఇచ్చినందుకు సార్ కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ. అందరూ కూడా విష్ చేసేయండి, సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సుజాత మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శైలజ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ మేడం. సెక్షన్ చాలా బాగా సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఎప్పుడనేది గ్రూపుల్లో వస్తాయి. అలాగే ఈ రోజు కొంతమంది ఎంట్రీ అవ్వలేకపోయారు. చాలా మంది, ఒక 3-4 అయితే వితౌట్ నేమ్స్ తోటి, మొబైల్ నేమ్స్ తోటి ఇట్లా రావడం జరిగింది. వాళ్ళైతే ఎంట్రీ అవ్వలేకపోయారు. మీ టీంలో చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది నేమ్ తోటి ఎంటర్ అవ్వమని. 4-3 మొత్తంగా అయితే అటెండ్ అవ్వలేకపోయారు. అది ఎవరనేది ఒకసారి మీ టీమ్స్ లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ జూమ్ సెషన్ అనేది అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ మంగళవారం ఉంటుంది కాబట్టి సండే ఈవినింగ్ మీకు ప్రమోషన్ వస్తుంది. సో నెక్స్ట్ జూమ్ మీటింగ్ రెడీగా ఉండాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీగా ఉండండి నెక్స్ట్ జూమ్ మీటింగ్.